వెల్కమ్ టు ఫోకస్ 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ 24 పార్లమెంటు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయకపోవడంలో మతలబేంటి? కావాలనే సిట్టింగ్ లోక్సభ స్థానాన్ని పెండింగ్ లో పెట్టిందా? ప్రత్యర్థి పార్టీ ఖరారు చేయడంతో ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చేస్తారా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ నోటిఫికేషన్ రాకముందే అధికార వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే గెలుపు గుర్రాలను ఫిక్స్ చేశారు. అభ్యర్థులంతా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. అయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు సీటుకు మాత్రం అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ఈ ఒక్క సీటు మాత్రమే పెండింగ్ లో పెట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సామాజిక సమీకరణాల విషయంలో పక్కాగా ఉంటున్న అధికార పార్టీ ఆ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ సత్యవతిని తప్పించాలని నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి సీటుకు కూటమి అభ్యర్థిని తేల్చిన తర్వాత ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంటు సీటు కమలం పార్టీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. వెలమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో సీఎం రమేష్ కు టికెట్ కేటాయించింది. కూటమి అభ్యర్థి ఎవరో తేలిపోవడంతో అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, విశాఖ డైరీ కుటుంబం ఒకరిని వైసీపీ పరిశీలిస్తోంది. రాజకీయ, సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకున్న వైసీపీ బూడి ముత్యాల నాయుడుని బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత స్థానంలో విశాఖ డైరీ ఫ్యామిలీలో ఒకరికి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థిని బట్టి ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. అందుకే అధికార పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. కేవలం అనకాపల్లి పార్లమెంటు స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయకుండా పెండింగ్ లో పెట్టడం ఆసక్తి రేపుతోంది. అయితే కూటమి అభ్యర్థిని ఖరారు చేయడంతో వైసీపీ అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అనకాపల్లిలో సీఎం రమేష్ ను ఎదుర్కోవాలంటే బూడి ముత్యాల నాయుడునే సరైన అభ్యర్థి అని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా ఆయన మంచి పోటీ ఇస్తారని జగన్ లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. కూటమి పార్టీల్లో ప్రధాన భాగస్వామి అయిన జనసేన ఆ 3 స్థానాలపై నాంచుడు ధోరణి అవలంబిస్తోంది. 3 స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే క్లారిటీకి వచ్చేసిందా? మెరుగైన అభ్యర్థుల కోసం జనసేనాని అన్వేషిస్తున్నారా? వీటిపై ఎప్పుడు క్లారిటీ వస్తుంది? అసలు ఇంకా జాప్యం ఎందుకు జరుగుతోంది? బందర్ పార్లమెంటు బరిలోకి దిగేదెవరు? జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా? పెండింగ్ సీట్లపై పవన్ క్లారిటీ ఇచ్చేస్తారా? అవనిగడ్డ, వల్లభనేని బాలశౌరికి ఖాయమా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదలయ్యింది. వచ్చే నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. జనసేన పార్టీ కూటమి పొత్తుల్లో భాగంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాల్లో బరిలోకి దిగుతోంది. వీటిలో 2 పార్లమెంటు స్థానాలైన మచిలీపట్నం, కాకినాడ విషయంలో ముందు క్లారిటీగానే ఉన్నాయని భావించినా ఎవరూ ఊహించని విధంగా బందర్ పార్లమెంటు సెగ్మెంట్ అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది జనసేన. దీంతో జనసేన పోటీ చేసే 2 పార్లమెంటు స్థానాల్లో ఓ స్థానానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా 18 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. మిగిలిన 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ జోరుగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ సెగ్మెంట్లలో విశాఖ సౌత్ కు మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన్ని పని చేసుకోమని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే చెప్పేశారు. అయితే వంశీకృష్ణ యాదవ్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత విశాఖ సౌత్ జనసేన పార్టీలో అలజడి రేగింది. పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతూ స్థానిక నేతలు గొడవలకు దిగారు. అంతేకాకుండా వంశీకృష్ణ యాదవ్ అనుచరులకు టికెట్ ఆశిస్తున్న ఆశావహులకు మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ సౌత్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది జనసేన. ఇక అవనిగడ్డ స్థానానికి 2-3 పేర్లు గతంలో వినిపించాయి. ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంటు నుంచి జనసేన తరపున వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని అందరూ భావించారు. తాజాగా వల్లభనేని బాలశౌరి పేరును అవనిగడ్డ అసెంబ్లీకి పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అలాగే కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండ్రెడ్డి రామకృష్ణ పేరును పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. దీంతో అవనిగడ్డ నుంచి ఎవరు బరిలోకి దిగుతారు అన్న దానిపై ఉత్కంఠ రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ సెగ్మెంట్ నుంచి పడాల భూదేవి పేరును దాదాపు ఖాయం చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరైనా మెరుగైన అభ్యర్థులు ఉంటే వారికి అవకాశం కల్పించవచ్చనే ఆలోచనతో ఈ 3 స్థానాలను పెండింగ్లో పెట్టినట్టు చర్చ జరుగుతోంది. బందర్ పార్లమెంటు స్థానం విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి ఈ స్థానం నుంచి వల్లభనేని బాలశౌరి పేరు దాదాపు ఖాయమనే భావన ఏర్పడింది. బాలశౌరి ఆ మేరకు కొద్దిపాటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కానీ బాలశౌరి పేరు అవనిగడ్డకు పరిశీలించడంతో ఇప్పుడు బందర్ లోక్సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారా లేక స్వయంగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగనున్నారా అనేది $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. లేకుంటే అది ఇది కాకుండా బందర్ పార్లమెంటు సెగ్మెంట్కు వంగవీటి రాధా పేరును ఏమైనా తెర మీదికి తెస్తారా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. హైదరాబాద్ నుంచి ఓ పారిశ్రామికవేత్త బందర్ పార్లమెంటు స్థానానికి జనసేన తరపున బరిలోకి దిగవచ్చనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బందర్ లోక్సభ జనసేన సీటు ఎవరు దక్కించుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ విధంగా జనసేన అభ్యర్థుల ఎంపికలో ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. 3 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం విషయంలో డైలమాలో ఉందనే చర్చ జరుగుతోంది. అన్ని సీట్లకు క్లారిటీ ఇచ్చేసిన తర్వాతే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ మచిలీపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేస్తారా లేదంటే వంగవీటి రాధాకృష్ణకు ఇస్తారా, పారిశ్రామికవేత్తను బరిలోకి దించుతారా అన్నది ఆసక్తి రేపుతోంది. టీడీపీ ఖరారు చేయాల్సిన సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉందా? పెండింగ్ లో 7 అసెంబ్లీ స్థానాలపై సస్పెన్స్ ఎందుకు కొనసాగుతోంది? 4 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో జాప్యం ఎందుకు జరుగుతోంది? టీడీపీ సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకుని గెలుపు గుర్రాలను ప్రకటించే దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు 3 విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంకా 7 స్థానాలకు, పార్లమెంటు సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాస్తవానికి టీడీపీ 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే సీట్ల సర్దుబాటులో ఓ 2 సీట్లను బీజేపీ, జనసేన పార్టీలతో అడ్జస్ట్ చేసుకుంది. ఆ 2 పార్టీలకు చెరో స్థానం ఇచ్చి వారి నుంచి ఒక్కో స్థానం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సెగ్మెంటును బీజేపీకి ఇస్తే పి గన్నవరం సెగ్మెంటును జనసేనకు ఇచ్చింది. ఓ 2 స్థానాలను వారి నుంచి తీసుకుంది. దీంతో వాస్తవానికి ప్రకటించాల్సిన 5 స్థానాలతో పాటు సీట్ల అడ్జస్ట్మెంట్లో భాగంగా తారుమారైన 2 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. మొత్తంగా 7 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. మిగిలిన 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. విజయనగరం, ఒంగోలు, కడప, అనంతపురం లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో సామాజిక సమీకరణాలు, ఆర్థిక అంగబలం చూసుకొని ఈ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా రాజంపేట బీజేపీకి ఇవ్వడంతో ముందుగా బీజేపీ ఖాతాలో ఉన్న విజయనగరం లోక్సభ టీడీపీ ఖాతాలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ స్థానంపై చాలా మంది కన్నేశారు. ఈ సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ పలు కోణాల్లో విశ్లేషణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అభ్యర్థుల ఖరారు విషయంలో ఉత్తరాంధ్ర పరిధిలో తూర్పు కాపులకు అంతగా ప్రాధాన్యతనిచ్చినట్టు కనిపించలేదు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావు వంటి సీనియర్ నేతకు కూడా టికెట్ ఇవ్వలేదు. దీనిపై ఆ సామాజిక వర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీంతో విజయనగరం పార్లమెంటు సెగ్మెంటును తూర్పు కాపు సామాజిక వర్గం నేతకిచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ సెగ్మెంట్ నుంచి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావు, గేదెల శ్రీను, మీసాల గీత వంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా ఈ ఈక్వేషన్లను పక్కన పెట్టే పరిస్థితి ఉంటే అశోక్ గజపతిరాజు పేరును పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. ఒంగోలు పార్లమెంటు సెగ్మెంట్ నుంచి మాగుంట ఫ్యామిలీ పేరు తెరమీదికి వస్తున్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం అడ్డంకిగా మారుతుందా అనే చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గం లేదా ఇతర సామాజిక వర్గాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఢీకొనే సత్తా ఎవరికి ఉందనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. ఈ సెగ్మెంట్ నుంచి రెడ్డి సామాజిక వర్గం లేదా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్లు ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు యాదవ సామాజిక వర్గం నుంచి అంత బలమైన నేత ఎవరూ కనిపించడం లేదు. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఉంది. దీంతో మాగుంట కుటుంబానికి దాదాపు టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కడప పార్లమెంటు సెగ్మెంట్ నుంచి శ్రీనివాసులరెడ్డి పేరు వినిపిస్తోంది. అయితే ఇప్పటికే శ్రీనివాసులరెడ్డి భార్య మాధవిరెడ్డికి కడప అసెంబ్లీ స్థానం కేటాయించారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లమెంటు స్థానం కూడా అదే కుటుంబానికి ఇవ్వాలా అనే ప్రశ్నలు పార్టీలో అంతర్గతంగా ఉత్పన్నమయ్యే అవకాశముంది. దీంతో ఇక్కడి నుంచి మైనారిటీ వ్యక్తికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. పైగా ఈ స్థానం నుంచి వైసీపీ తరపున అవినాష్, కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల పోటీ చేసే అవకాశముంది. దీంతో వీరి మధ్య ఓట్ల చీలిక భారీగా ఉండే అవకాశముందని టీడీపీ అంచనా వేస్తోంది. దీంతో ఆ స్థానం నుంచి సరైన అభ్యర్థిని రంగంలోకి దింపితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కడప పార్లమెంటు స్థానానికి అభ్యర్థి ఖరారు విషయంలో టీడీపీ అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి జేసీ పవన్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమైనా ఈ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలో పవన్ రెడ్డికి టికెట్ ఇవ్వలేమని పార్టీ అధిష్టానం చెప్పేసినట్టు తెలుస్తోంది. దీంతో బీసీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్ రాజేష్, కమ్మూరు నాగరాజు, పూల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ పేర్లను సీరియస్గా పరిశీలిస్తోంది టీడీపీ. అసెంబ్లీ నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీలో కీలక చర్చ జరుగుతోంది. దర్శి టికెట్ విషయంలో మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు చేరిక గురించి వెయిటింగ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సిద్ధా పార్టీలో చేరితే ఆయన దర్శి నుంచి పోటీ చేస్తారు అనే ప్రచారం సాగుతోంది. భీమిలి, చీపురుపల్లి వంటి సెగ్మెంట్లపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భీమిలి సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు గంటా శ్రీనివాసరావు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఆయన్ను చీపురుపల్లి వెళ్లాల్సిందిగా టీడీపీ అధిష్టానం సూచిస్తోంది. అందుకు ఆయన నిరాకరిస్తున్నారు. భీమిలి నుంచి పోటీకే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషం వరకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. దీంతో భీమిలి, చీపురుపల్లి సెగ్మెంట్లపైన క్లారిటీ రావడం లేదు. భీమిలి సెగ్మెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోనే అత్యంత కీలక సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లలో కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద సెగ్మెంట్. మొత్తంగా 3 లక్షలకు పైగా ఓటర్లు ఉండే నియోజకవర్గం. ఇలాంటి సీటును ఎవరు కైవసం చేసుకుంటారు అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ స్థానం మీద గంటా కండేసినా ఆయనకు ఆ అదృష్టం వరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. పెందుర్తి, మాడుగుల సెగ్మెంట్ల నుంచి టికెట్ ఆశించిన సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి పేరు కూడా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ లేకపోలేదనే చర్చ జరుగుతోంది. భీమిలి సెగ్మెంట్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో కొప్పుల, వెలమ సామాజిక వర్గానికి చెందిన బండారుకు ఎలా ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఆ స్థానం నుంచి సబ్బం హరి పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. దీంతో భీమిలి సెగ్మెంట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆలూరు, గుంతకల్లు, అనంతపురం అర్బన్, రాజంపేట సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆలూరు సెగ్మెంట్ నుంచి వీరభద్ర గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే గుంతకల్లు నుంచి గుమ్మనూరు జయరాం పేరు ప్రచారంలో ఉన్నా ఆ సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశిస్తున్న జితేంద్ర గౌడ్ గుమ్మనూరు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుంతకల్లు మీద క్లారిటీ రావాల్సి ఉంది. అనంతపురం అర్బన్ స్థానంలోనూ క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రాజంపేట సెగ్మెంట్ నుంచి జగన్మోహన్ రాజు, బత్యాల చెంగల్ రాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్యాల చెంగల్ రాయుడును ఖరారు చేస్తే రాయలసీమలో బలిజ ఓటర్లు టీడీపీ వైపు టర్న్ అయ్యే అవకాశముందనే భావన వ్యక్తమవుతోంది. జగన్మోహన్ రాజు పేరును ఖరారు చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా అనే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రాజంపేట సెగ్మెంట్ పరిధిలో బలిజ, క్షత్రియ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఎలాగూ టీడీపీకి సానుభూతి పరులుగా ఉంటారు. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడంతో బలిజ సామాజిక వర్గం కూడా కూటమి అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా రాజంపేట టికెట్ టీడీపీ ఖాతాలోకి రావడం ఖాయమనేది కొందరి అంచనా. ఇప్పుడు టీడీపీ ఈ ఈక్వేషన్ను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అన్ని రకాల సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటుండడం వల్ల కొంతమేర జాప్యం జరుగుతోన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన బీజేపీ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వాల్సింది. శాసనసభ అభ్యర్థులపై కసరత్తు జరుగుతోందా? దాదాపు చాలా సీట్లపై క్లారిటీకి వచ్చినట్టుగా కనిపిస్తోందా? 1-2 సీట్లలో ఇంకా కసరత్తు పూర్తి కాకపోవడంతో అభ్యర్థుల జాబితా పెండింగ్లో పడిపోయిందా? ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతోంది. వీటిల్లో బీజేపీ పోటీ చేయబోయే ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ కొత్త ఫార్ములాను వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సహజంగా బీజేపీలో ఎవరైనా సీనియర్ లీడర్లు ఉన్నారంటే వారిని లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయించడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. బీజేపీ కూడా ఏపీలో ఎప్పుడూ బలంగా లేదు. ఆ పార్టీ ఫోకస్ అంతా ఎంపీ స్థానాల మీదే ఉంటుంది కాబట్టి ఎంపీ స్థానాలకే మా ప్రాధాన్యత అనే రీతిలో బీజేపీ ప్రణాళిక ఉండేది. కానీ ఇప్పుడు అధిష్టానం ఆలోచన విధానం మారినట్టే కనిపిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలంటే
పార్టీని గ్రామాల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఫేస్ వాల్యూ, వాయిస్ బేస్ వాల్యూ ఉన్న నేతలను అసెంబ్లీకి పంపాలని భావిస్తోంది. దీంతో ఈసారి అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కొత్త ఈక్వేషన్లు, కొత్త మనుషులు తెరమీదికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వస్తే ఎచ్చెర్ల, పాడేరు, విశాఖ నార్త్, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, ధర్మవరం, జమ్మలమడుగు, ఆదోని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిల్లో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు అయిందనేది సమాచారం. అయితే కొన్ని స్థానాల్లో ఇంకా అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు జరుగుతోంది. దీంతో ఆయా సెగ్మెంట్లలో కూడా క్లారిటీ వచ్చాక 10 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 10 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ప్రాబబుల్స్ లిస్టు చూస్తే ఎచ్చెర్ల నుంచి నడికుదుటి ఈశ్వరరావు పేరు దాదాపు ఖాయమంటున్నారు. పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు పేరు వినిపిస్తోంది. అలాగే విశాఖ నార్త్ నుంచి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఖాయమేనని చెప్పాలి. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పేరు దాదాపు ఖరారు చేసింది పార్టీ హైకమాండ్. అలాగే ఆదోని సెగ్మెంట్ నుంచి పార్ద డెంటల్ అధినేత పార్థసారథి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీలో జాతీయ బీసీ మోర్చా నేతగా ప్రస్తుతం పార్థసారథి వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఆదోని సెగ్మెంట్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, ధర్మవరం వంటి స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కైకలూరు సెగ్మెంట్ నుంచి కామినేని శ్రీనివాసరావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఏలూరు పార్లమెంటు స్థానాన్ని ఆశించిన తపనా చౌదరికి ఏలూరు స్థానం విషయంలో భంగపాటు ఎదురయ్యింది. కైకలూరు నుంచి పోటీ చేయాలి అనే ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో కైకలూరు సీటు ప్రాబబుల్స్ లిస్టులోకి తపనా చౌదరి కూడా చేరారు. కైకలూరు వ్యవహారంపై అధిష్టానం ఇంకా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. బద్వేలు నుంచి పణతల సురేష్ పేరు దాదాపు ఖాయమైనా ఇటీవలే పార్టీలో చేరిన రోషన్న పేరు కూడా ఉన్నట్టుండి తెరమీదికి వచ్చింది. రోషన్న అభ్యర్థిత్వాన్ని పణతల సురేష్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ధర్మవరం సెగ్మెంటులో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ తెరమీదికి వచ్చింది. ఈ స్థానం నుంచి వరదాపురం సూరి పేరు దాదాపు ఖాయమైంది. అసలు బీజేపీ ఈ సీటు అడిగింది కూడా వరదాపురం సూరి కోసమే అనే ప్రచారం జరిగింది. తీరా కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామాలతో వరదాపురం సూరి పోటీ విషయంలో ట్విస్ట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. ఈ స్థానం నుంచి జాతీయ కార్యవర్గంలో ఉన్న సత్యకుమార్ పేరును తెరమీదికి తెచ్చింది. ఇక్కడి నుంచి సత్యకుమార్ ను పోటీ చేయాల్సిందిగా సూచించడంతో ధర్మవరం పెండింగ్ లో పడింది. విజయవాడ వెస్ట్ స్థానం నుంచి ముందుగా అడ్డూరి శ్రీరామ్, బబ్బూరి శ్రీరామ్, వక్కలగడ్డ భాస్కర్రావు పేర్లు తెరమీదికి వచ్చింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా సుజనా చౌదరి పేరు తెరమీదికి వచ్చేసింది. బెజవాడ లేదా ఏలూరు పార్లమెంటు స్థానాల నుంచి టికెట్ ఆశించారు. ఇప్పుడు సుజనా పేరు విజయవాడ వెస్ట్ కు ప్రతిపాదించారు. ఇంకా పార్టీ అధికారిక ప్రకటన చేయకుండా సుజనా చౌదరి కొందరు టీడీపీ, జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా పోటీ దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే తాజాగా మరో ఈక్వేషన్ తెరమీదికి వచ్చినట్టు సమాచారం. సుజనాను విజయవాడ వెస్ట్ నుంచి కాకుండా కైకలూరు నుంచి పోటీ చేయిస్తే బాగుంటుంది అనే ప్రపోజల్ వచ్చింది. ఇప్పుడు అధిష్టానం దీని మీద కూడా వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు అనపర్తి. ఈ స్థానం నుంచి సోము వీర్రాజు పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో బీజేపీకి 1000 ఓట్లు లోపుగానే వచ్చాయి. పైగా ఈ స్థానంలో చెప్పుకోవడానికి సరైన అభ్యర్థి కూడా లేరని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ క్రమంలో సోము వీర్రాజు పేరు ఎందుకు తెరమీదికి వచ్చిందో, అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు ఇమేజ్ ఉందని, అనపర్తి నుంచి సోము వీర్రాజు అభ్యర్థిత్వం పర్ఫెక్ట్ గా ఉంటుందని ఇంకొందరి వాదన. అయితే దీనికి సోము వీర్రాజు ఎంతవరకు సుముఖత వ్యక్తం చేస్తారో చూడాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుందని పార్టీ వర్గాలంటున్నాయి. తమ జాబితా కూడా 1-2 రోజుల్లో విడుదల కావచ్చని నేతలు చెబుతున్నారు.